ఈరోజు ఏంటంటే మినపసున్నుండలు చేద్దామని మంచిగా అంతా చెరిగి కడిగి ఆరబోసినాయి కదా ఇవి. ఇప్పుడు ఏంటంటే సున్నుండలకి స్టవ్ మీద పెట్టాను. ఇలా మినుములు తీసుకుంటే మనకి ఈ పొట్టు ఉంటుంది కాబట్టి ఏగుతుంది, మంచి కమ్మటి వాసన వస్తుంది. మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని వేయించుకొని సున్నుండలు, కొన్ని బియ్యం కూడా వేస్తాను, కొంచెం ఆగి వేస్తా. సున్నుండలు ఎలా ప్రిపేర్ చేయాలో షార్ట్ వీడియోలు పెడుతున్నా. ఎవరికైనా తెలియని వాళ్ళు నేర్చుకోవచ్చు అన్నమాట, చేసుకోవచ్చు ఇంట్లో సింపుల్గా. పొట్టు మినపప్పుతో చేసుకోవచ్చు, ఉంటే మినపప్పు అయినా పర్లా, మినుములైనా పర్లేదు అన్నమాట. ఈ విధంగా ఏగితే మనకి ఏగినట్టు, వాసన కూడా మంచి వాసన వస్తుంది. పచ్చి అయితే ఇదిగో నల్లగా ఉన్నాయి, వాటికి ఎటుకు తేడా చూడండి. నల్లగా ఏమో ఎర్రెడ్డి షేడ్ వస్తుంది, ఇలా ఏగాలన్నమాట. ఇదిగో పచ్చి చూడండి, ఏగినవి చూడండి, ఇలా ఉంటుంది. మనకి ఇంత బాగా ఏగితే సున్నుండ అనేది కమ్మగా ఉంటుంది అన్నమాట. లేదంటే పచ్చి వాసన వస్తుంది, నోటికి చుట్టుకొచ్చినట్టు ఉంటుంది. బియ్యం వేసి బియ్యాన్ని కూడా వేయించేస్తాను అన్నమాట. అప్పుడు ఏంటంటే మనకు చుట్టకు రాకుండా ఉంటుంది సున్నుండ పిండి. అయితే మిక్సీ వేసాను, చక్కెర వేసి నెయ్యి కరగబెట్టే జీడిపప్పు బాదం పప్పు వేసి, బెల్లం వేస్తే పులుపు వస్తుంది, అందుకని చక్కెర వేస్తున్నాను అన్నమాట. చక్కెరను కూడా మిక్సీ వేసాను. సున్నిపిండి ఈ చక్కెర పొడి మంచిగా కలుపుకోవాలన్నమాట. కలుపుకొని నెయ్యి పోసుకొని ముద్దలు చేసుకోవాలి. ఇప్పుడు జీడిపప్పు అన్నీ వేసి కలుపుకున్నాం అన్నమాట. చాలకపోతే మళ్ళీ వేసుకోవచ్చు నెయ్యి. పోయినంగా వేసుకొని కలుపుకుంటే మనకు ముద్ద కానప్పుడు కొంచెం వేసుకోవచ్చు. సింపుల్ ప్రాసెస్, బాగా ఈజీగా చేసుకోవచ్చు అన్నమాట ఈ సున్నుండలు. కాకపోతే వేయించుకోవటం ఒక్కటే, చాలా మంచిగా వేయించుకోవాలి. దాంట్లోనే టేస్ట్ వస్తుంది మనకి, వేయించుకోవడం దాంట్లోనే. మాడబెట్టుకోకుండా చిన్నగా సిమ్లో పెట్టుకొని మంచి కలర్ వచ్చే వరకు వేయించుకుంటే ఇంకొంచెం బడిది నెయ్యి, అంతే మనం ముద్దలు కట్టేసుకోవడం సరిపోయిద్ది కూడా. లేదంటే కొద్దిగా వేసుకోవడమే. ఇప్పుడైతే సున్నుండలు కట్టేసాను 4. ఇదిగో మనం ఇలా ముద్దకైతే మంచిగా, కొంచెం మరీ గట్టిగా అయితే బాగుండదు, మీడియంగా ఉండేలా నెయ్యి వేసుకోవాలి. రౌండ్గా మంచిగా జీడిపప్పు బాదం పప్పు వచ్చేలాగా పెట్టుకొని 2 ముక్కలు ఉండగట్టుకోవటమే అన్నమాట. కొంతమంది ఏంటంటే పైన డెకరేషన్కి అంటిస్తారు, నేనైతే వేయించి పోసుకుంటాను. సన్న సన్న పలుకులు కొరికినప్పుడు తగులుతాయి కదా, బాగుంటుందని.